నాతో పాటు పత్రికా సమావేశంలో స్పోర్ట్స్ పర్సన్ భవానీ రెడ్డి గారు, మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకుడు భోజరామారావు గారు, ట్రస్టీ వెంకటస్వామి గారు, స్పోర్ట్స్ పర్సన్ సమ్మిరెడ్డి గారు, జగదీశ్వర్ గారు, అశోక్ గారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వరిధాన్యం విషయమై ధర్నాలు చేస్తా ఉన్నారు. నేను వారిని అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏ రకంగా ధర్నాలు చేస్తారు? 10 ఏళ్ల కాలంలో రైతుల కొరకు, రైతు సంక్షేమం కొరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం ఎదగబెట్టడానికి ధర్నాలు చేస్తా ఉన్నారు? బీఆర్ఎస్ నాయకులు బయట రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారో ఏమో. ప్రతి రైతు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా రైతుల పట్ల కేసీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ చూపిన ప్రేమకు బదులు తీసుకున్న చర్యలు మర్చిపోలేదు. ఆనాడు ఖమ్మంలో నుంచి రైతులు మద్దతు ధర కోసము ధర్నాలు చేస్తే గజ దొంగల కన్నా హీనంగా వేడిలు వేసి కొట్టుకుంటూ జైలు తీసుకున్న సందర్భం ఇంకా రైతాంగం మర్చిపోలేదు. ఇది కేసీఆర్ నిర్వాహకం. ఆనాడు శిష్యులలో ఇసుక మాఫియా, కేటీఆర్ కనసరులో నడిచిన ఇసుక మాఫియా ఇసుకనంతా తోడేస్తూ మాకు నీళ్ళు లేకుండా చేస్తా ఉన్నారని చెప్పినప్పుడు ఇసుక లారీతో కొట్టి చంపడమే కాకుండా ఆనాడు తెలంగాణ ఎవరైనా ప్రముఖ పాత్ర వహించిన మీరా కుమార్ గారు సందర్శనకు వస్తే నిర్బంధం వహించి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసిన సంఘటన ఈ రాష్ట్ర రైతాంగం మర్చిపోలేదు. 10 ఏళ్ల కాలంలో ఒక్క పైసలు రైతు బీమాని పట్టించుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. వృధాగా పోయినాయి కేంద్ర ప్రభుత్వం నిధులు. గత ఏడాది అకాల వర్షాలు పడింది. వరంగల్ ఎకరాకు 10,000 ఇస్తారని బాగా ప్రకటించినారు. నయా పైసా ఇవ్వలేదు. వరంగల్కి హెలికాప్టర్ పోయి పక్కన ఉన్న కల్లాన్ని సందర్శించిన పాపాన పోలేదు.